పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తరచుగా ఒక మాట వింటూ ఉంటాం, ఇదిగో నమ్మకంతో ఉండు అన్నీ కూడా సర్దుకుంటాయి. వార్త 4వ అధ్యాయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇదిగో నా యొక్క కుమారుడు చనిపోకముందే నా ఇంటికి వచ్చి స్వస్థతను కలిగించు ప్రభువా అని. మనము కూడా ప్రాధేయపడుతూ ఉంటాం, నేనన్నీ సర్వము కోల్పోకముందే నా చెంతకు రా ప్రభువా అని. కానీ క్రీస్తు ప్రభు ఇంటికి వెళ్లకుండా మాట ఇస్తున్నాడు, నీ కుమారుడు జీవించును అని. ఎందుకోసమంటే దేని యొక్క మాట శక్తివంతమైనది, స్వస్థతను కలిగించే శక్తి గలదు, సృష్టిని కలిగించే శక్తి గలదు. కాబట్టి దేని యొక్క మాటను నమ్మి యోగి నమ్మి తిరిగి వెళ్ళాడని వాక్యము తెలియజేస్తుంది. శక్తివంతమైన మాటకు విశ్వాసం చేత అయితే తన యొక్క కుటుంబంలో అద్భుతము, స్వస్థత కలిగి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు, నన్ను నమ్ము, నా యొక్క మాటను నమ్ము, నీ యొక్క జీవితము బాగుపడుతుంది అని. నన్ను నమ్ము, నీ యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయని. నన్ను నమ్ము, నీ యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది, నీ యొక్క జీవితము స్వేచ్ఛగా ఉంటుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. మనము కూడా మనకు విశ్వాసాన్ని కనబరుచుదాం. కాబట్టి దేవుని యొక్క మాటను నమ్మి మన యొక్క జీవితాన్ని ప్రభుని చేతిలో పెడదాం. ప్రభుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం.